హాయ్ ఎవరివన్, వెల్కమ్ టు మోర్ మనీ ట్రేడింగ్ ఎడ్యుకేషన్ హబ్. లాస్ట్ వీడియోలో మనం డిస్కస్ చేసుకున్న విధంగా ఇది మనకు ఒక రెసిస్టెన్సీ వాల్యూ అని మాట్లాడుకున్నాం. ఈరోజు కూడా కరెక్ట్ ఈ రెసిస్టెన్సీ వాల్యూని బ్రేక్అవుట్ ఇవ్వలేదు. అలాగే ఇది మనం సపోర్ట్ మాట్లాడుకున్నాం 23,126. సో ఇదే సపోర్ట్ దగ్గరకు వచ్చి మార్కెట్ రెస్పెక్ట్ చేసి మళ్ళీ అగైన్ ఈ విధంగా రెసిస్టెన్స్ వరకు అయింది, కానీ రెసిస్టెన్సీ బ్రేక్ ఇవ్వలేదు. రేపు 23,357 ఈ వాల్యూకి అబోవ్ మార్కెట్ ఓపెన్ అయ్యి ఈ విధంగా ఓపెన్ అయినప్పుడు ఈ విధంగా అట్లే స్ట్రైట్ వెళ్ళవచ్చు అప్ సైడ్కి, బయ్యర్స్ స్ట్రాంగ్ అయ్యి, లేదంటే ఒకసారి ఇలా రీటెస్ట్ చేసి ఇలా వెళ్ళచ్చు అప్ సైడ్కి మూవ్. ఓకేనా ఫ్రెండ్స్, ఫస్ట్ ఏమనుకున్నాం, గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఏ విధంగా ఉంటుంది మార్కెట్ అని మాట్లాడుకుంటున్నాం. బాగా గమనించండి, మార్కెట్లో గ్యాప్ అప్ ఓపెన్ అయినప్పుడు ఎలా ఉంటుంది, లేదా గ్యాప్ డౌన్ ఓపెన్ అయినప్పుడు ఎలా ఉంటుంది, లేదా ఫ్లాట్ ఓపెన్ అప్పుడు ఎలా ఉంటుంది. ఈ మూడు తప్ప 4 వే లేదు మనకి. సో అందుకే ఈ 3 మార్గాలను మనం చెప్తున్నాం. ఒకవేళ ఇది గ్యాప్ అప్ ఓపెన్ అయింది, గ్యాప్ అప్ ఓపెన్ అయ్యాక ఈ విధంగా ఇట్లా స్ట్రైట్గానే వెళ్ళొచ్చు, లేదా అగైన్ ఈ విధంగా డౌన్ సైడ్కి వచ్చినప్పుడు ఈ యొక్క రెసిస్టెన్స్కి అబోవ్ మార్కెట్ ఓపెన్ అయింది కాబట్టి ఇదే మనకు సపోర్ట్గా వర్క్ అవుతుంది. ఈ వాల్యూ సపోర్ట్గా వర్క్ అయ్యి ఈ విధంగా అప్ సైడ్కి మూవ్ ఉండొచ్చు. ఓకే, ఇది ఒక సినారియో. లేదు గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఈ యొక్క ప్రైస్ సెల్లర్ ప్రెషర్ ఎక్కువగా ఉండి ఇక్కడ నిలబడలేదంటే ఈ విధంగా ఏమవుతుంది, ఈ యొక్క రెసిస్టెన్స్కి డౌన్కి వస్తుంది. ఇంతకుముందు ఇది సపోర్ట్గా ఉంటుంది 23,353. ఎప్పుడైతే దీన్ని బ్రేక్ ఇచ్చిందో సో సెల్లర్స్ ప్రెషర్ పెరిగినట్లు అవుతుంది. సో ఈ విధంగా ఇక్కడి నుంచి డౌన్ సైడ్కి రావచ్చు. సో 23,353 అనేది 57 అనేది ఈ విధంగా మీకు ఒక ఆపర్చునిటీ జోన్ బై ఆర్ సెల్కి. లెవెల్స్ మనకు ఖచ్చితంగా ఇంపార్టెంట్గా గుర్తుండాలి బ్రదర్. ఇంకొకటి, ఒకవేళ గ్యాప్ డౌన్ అయ్యిందనుకోండి, గ్యాప్ డౌన్ అయితే ఏమవుతుంది, ఈ విధంగా గ్యాప్ డౌన్ అయితే 23,126 అనేది ఫస్ట్ మనకు ఒక రెసిస్టెన్సీగా వర్క్ అవుతుంది. ఎందుకంటే సపోర్ట్కి బిలో అయింది కాబట్టి నిఫ్టీ ఓపెన్. సో దీన్ని ఇట్లా బ్రేక్అవుట్ ఇచ్చి గమనించండి, ఈ విధంగా మళ్ళీ సస్టైన్ అయితే దీనిపైన ఇక్కడి నుంచి ఇట్లా అప్ ట్రెండ్ చూడొచ్చు. ఓకేనా, సో దీనికి మనం గ్రీన్ కలర్ లైన్ అప్లై చేస్తాం. ఒకవేళ గ్యాప్ డౌన్ అయిన తర్వాత ఈ విధంగా ఈ యొక్క రెసిస్టెన్స్ రెస్పెక్ట్ చేస్తే ఈ విధంగా డౌన్ సైడ్కి చూడొచ్చు. సో దీనికి ఏం చేస్తాం, రెడ్ కలర్ లైన్ అప్లై చేస్తాం అర్థం అవ్వడానికి. సో ఫ్లాట్ ఓపెన్ అంటే మీకు అర్థమైంది. ఈ మధ్యలో ఎక్కడన్నా ఓపెన్ అయిందంటే ఈ విధంగా ఇలా వెళ్తే ఇది రెసిస్టెన్స్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇలా వెళ్తే ఇది సపోర్ట్ అవుతుంది. సో ఇది సపోర్ట్ అవుతుంది. ఈ సపోర్ట్ నుంచి అప్ సైడ్కి వస్తుందా లేదా డౌన్ సైడ్కి వస్తుందా అని మీరు గమనిస్తే చాలు. ఇలా అప్ సైడ్కి వెళ్తుందా డౌన్ సైడ్కి వెళ్తుందా అనేసి. సో ఇంత మీరు మార్కెట్లో ఉండేది 3 దారులు. ఏంటంటే ప్రీవియస్ డే క్లోజ్ అయిన వాల్యూ కంటే పైన ఓపెన్ అయితే గ్యాప్ అప్ అంటాం. గ్యాప్ అప్ అయిన తర్వాత మార్కెట్ బయ్యర్స్ కంట్రోల్లో ఉంటే అప్ సైడ్ ర్యాలీ ఉంటుంది. లేదా మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ప్రీవియస్ క్లోజ్ కంటే డౌన్కి వచ్చింది అనుకోండి, సెల్లర్స్ కంట్రోల్లో ఉన్నట్లు, సెల్లర్స్ కంట్రోల్ చేస్తున్నట్లు అవుతుంది. సో డౌన్ సైడ్కి వస్తుంది. లేదు నిన్నటి లో కంటే గ్యాప్ డౌన్ అయింది అనుకుందాం, సో అక్కడ కూడా ఈ విధంగానే ప్లాన్ చేసుకుందాం. ఆ లోని క్రాస్ చేసుకుని అప్ సైడ్కి మూవ్ ఇస్తున్నాడా, డౌన్ సైడ్కి మూవ్ ఇస్తున్నాడా. ఇంత చిన్న లాజిక్ మీరు తెలుసుకోగలిగితే మార్కెట్లో మంచి ప్రాఫిట్స్ మీరు బుక్ చేయొచ్చు, లేదా మీ లాసెస్ని తగ్గించుకోవచ్చు. ఇంకొకటి విషయం మీరు గమనించండి, ఇది మనం లాస్ట్ వీడియోలో కూడా చెప్పుకున్నాము. ఈ విధంగా ఈ యొక్క ట్రెండ్ లైన్స్ అంటే ఏంటి అని గమనించిండల్లా మీరు, ఇది మీకు తెలిసిండల్లా. ఈ విధంగా గమనించండి, ఇది ఒక ట్రెండ్. ఈ ట్రెండ్ను బ్రేక్ ఇచ్చినప్పుడు ఈ విధంగా సెల్ చేయబడింది. అట్లే ఇంకొక ట్రెండ్ ఇక్కడ కూడా గమనించండి. ఇక్కడ కూడా గమనించినట్లయితే ఇక్కడ మీరు బాగా గమనించండి, ఇక్కడ కూడా ఒక ట్రెండ్ అనేది ఫామ్ అయింది. మనం వీడియో కొద్దిగా లెంత్ ఉంటుంది, ఎటువంటి ఎడిటింగ్ లేకుండా చేస్తున్నాం. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా ఒక ట్రెండ్, ఈ ట్రెండ్ కూడా డౌన్ సైడ్కి బ్రేక్ ఇచ్చినప్పుడు సెల్లింగ్ ఆపర్చునిటీ దొరికింది. ఈ విధంగా ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మనం చెప్పిన సబ్జెక్ట్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, మరింత మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్. మనం చెప్పిన దాంట్లో కంటెంట్ బాగుందనిపిస్తే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.